కొండ నరసింహారావు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కోశాధికారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్లో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దీర్ఘాయుషు, ఆయుర ఆరోగ్యాలు కలగాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేట మా ఇస్కాన్ టెంపుల్లో ఆయనకి జన్మదిన సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మేమంతా కూడా ఇక్కడ నరసింహారావు గారు కానీ లేకపోతే మేమంతా కూడా వచ్చి పూజలు నిర్వహించడం జరిగింది. సార్ ఎప్పుడు కూడాను ఆయురారోగ్యాలతోటి సంతోషంగా సుఖంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా అభివృద్ధి ప్రదాత, పార్లమెంటరీ నేత, గౌరవ నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి జన్మదినం సందర్భంగా నరసరావుపేట పట్టణం బరంపేటలో వెంచేసి ఉన్న శ్రీకృష్ణుని దేవాలయం నందు వారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు వారికి పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. ఆయన గురించి చెప్పుకుంటే చాలా ఉంది. ఎందుకంటే కేంద్ర విద్యాలయం కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇలా జల వనరులు కానీ, ఇలా అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తూ పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు తేవటంలో మరి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కనసనలో నడుస్తూ మరి వారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తూ ఉన్నారు. వారికి ఈరోజు జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆయన యొక్క నిండు ఆయురారోగ్యాలని మరియు ఆయన యొక్క అభివృద్ధిని కోరుతూ మరి ఆ కృష్ణ పరమాత్ముని సన్నిధిలో ఇస్కాన్ టెంపుల్లో మరి ఆయన పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. నరసరావుపేట కాన్స్టిట్యున్సీ అంతా తెలుసు. నిగర్వి, నిరాడంబరుడు, ప్రజల మనిషి, పట్టుకుంటే ఏదైనా కూడా కార్యదక్షతతో సాధించేటువంటి సమర్థత కలిగినటువంటి యువనాయకుడు మరి నరసరావుపేటకి దొరకటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఆయన ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకుంటూ మరి ప్రజలను కూడా వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి నెరవేర్చుతారని మేమందరం కూడా భావిస్తూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు